సామాన్య స్థాయి నుండి అత్యున్నత స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తి మోహన్ బాబు. సినిమాలలో నటించడము ఒక ఎత్తు అయితే, సినిమాలలో నటించిన తర్వాత వచ్చిన డబ్బుల్ని జాగ్రత్తగా రూపాయి కూడేశారు. ఆ కూడేసినటువంటి సొమ్ములతో విద్యా సంస్థలు పెట్టారు. ఆ విద్యా సంస్థలు ఒకవైపున విద్యని అందించినాయి, అనేక మందికి ఉపాధి ఇచ్చినాయి, ఉద్యోగావకాశాలు ఇచ్చినాయి, అలాగే అనేక మందికి భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దినాయి. అంటే తన సొమ్ముని వృధా కాకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. దుర్వ్యసనాలకి బానిస కాకుండా పర్ఫెక్ట్గా చేసుకున్నారు. అట్లాగే బిడ్డలని ఉన్నత స్థితికి తీసుకొచ్చారు. అటు మంచు విష్ణు కావచ్చు, ఇటు మంచు మనోజ్ కావచ్చు, మంచు లక్ష్మి కావచ్చు, ముగ్గురు సినీ రంగంలో సక్సెస్ఫుల్. అలాగే వ్యాపార వారసత్వం కూడా. కానీ ఆయనలో ఉన్నటువంటి ఏకైక లోపం ఏంటయ్యా అంటే నోటి తొత్తర అన్నటువంటిది. ఎస్పెషల్లీ మెగా కుటుంబం మీదన తను సుదీర్ఘకాలం పాటు చేసినటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు, మెగా చిరంజీవిని టార్గెట్ చేయడం. నేను ఆయన ఒకేసారి వచ్చాం సినిమాలోకి, నేనేమో ఇట్టా మిగిలిపోయాను, తనేమో అట్లా అన్నది. వాస్తవంగా చిరంజీవి మొట్టమొదట్లో విలన్ పాత్ర, సైడ్ పాత్ర పోషించిన, ఆ తర్వాత నుంచి హీరో అయ్యాక వెనక్కి తిరిగి చూసుకోలేదు. బట్ మోహన్ బాబు మొదటంతా విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర నుంచి ఆ తర్వాత హీరో పాత్రలోకి వచ్చారు. తద్వారా తను కూడా గౌరవం సంపాదించుకోగలిగారు. విలన్ క్యారెక్టర్లకు ఉండేటటువంటి గౌరవం కంటే కూడా హీరో క్యారెక్టర్లకు ఉండే గౌరవాన్ని తను పొందారు. ఆ తర్వాత తన పని తను చేసుకున్నారు. అయితే అనవసరమైనటువంటి మాటలతో చేయడం. ఇప్పుడు ఆయనకి మోహన్ బాబు ఫ్యాన్స్ అన్నటువంటి వాళ్ళు, మెగా ఫ్యాన్స్ అన్నటువంటిది చూస్తే, మంచు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అంటే వాళ్ళు 100కి 100 ఉంటే వీళ్ళు 10 మంది ఉంటే గ్రేట్ అనమాట. అలాంటి సిచ్యుయేషన్ అయింది. అలాగే సామాజిక పరంగా ఏదైతే చిరంజీవి మెగా కుటుంబానికి ఉన్న ఆధారంలో 10వ వంతు ఇటు ఉండదు వీళ్ళ కుటుంబానికి. దానికి కారణమైనటువంటిది ఈ బిహేవియర్. ఇవాళ రోజున అందుకని నేను మంచు కుటుంబంలో విభేదాన్ని సంతోషంగా చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో అయ్యో పాపం అనుకునేటటువంటి వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. ఒకవైపున మోహన్ బాబు ఆ స్థాయి దాకా వెళ్ళిన క్రమశిక్షణ కలిగినటువంటి కుటుంబ జీవితాన్ని గడిపారు. కుటుంబాన్నంత క్రమశిక్షణగా ఉన్నత స్థితికి తీసుకొచ్చారు. కానీ తనలో ఉన్నటువంటి మాటల క్రమశిక్షణ లోపం అన్నటువంటిదే ఇవాళ శాపంగా మారింది. అది ఇంకొకటి, తను ఈ వయసులో చేయాల్సిన పని ఏంటి, ఎవరి ఆస్తి ఏంటి అన్నటువంటిది డీటెయిల్డ్గా తనే చూసుకోవాలి. ఇప్పుడు చివరికి కొడుకులు ఆస్తి కోసం తగవలు పడుతున్నారు, కూతురు ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతోంది అన్నటువంటి స్టేజ్లోకి వచ్చింది. ఇది ఇప్పటికైనా ఆయన ఈ వయస్సుకి తగ్గినటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ మొత్తం వ్యవహారానికి ఆయనే ఫుల్ స్టాప్ పెట్టగలరు.